లవణం మరియు శ్రీమతి ఏమలత లవణం గార్ల విగ్రహావిష్కరణ సభ కార్యక్రమాన్ని విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి సంస్కార్ వెల్ఫేర్ సొసైటీ తరఫున సాయిలు గారు, డాక్టర్ పైరి శ్రీనివాస్ గారు, స్థానిక నాయకులు నారోజు గంగారాం గారు, అమర్నాథ్ గారు, మార్కెట్ కమిటీ వర్డి చైర్మన్ సురేష్ బాబా గారు, కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ కైకోడ్ హనుమంత్ గారు, మన స్థానిక మధుసూదన్ గారు, సలహాదారులు వాసుదేవరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, నాయకులకు, గ్రామస్తులకు, ఈ సంస్థలో మానవ జన్మనే, మానవ సేవనే, మాధవ సేవనే స్ఫూర్తితో పారదోలటం కానీ వాటన్నిటికీ కృషి చేసి మన మనసులో, అందరి మనసులో స్థిరంగా, పదిలంగా స్థానం కలిగించుకున్నటువంటి మహానీయులు శ్రీమతి ఏమలత. వారి విగ్రహ ఆవిష్కరణ ప్రకృతి చికిత్సాలయంలో వారి కదలికలు ఉన్నటువంటి ప్రాంతం. వారు దానికి కర్త కర్మ క్రియ పనిచేసేటువంటి ప్రాంతం కాబట్టి ఈరోజు ఇద్దరు భార్యాభర్తల యొక్క విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఈనాటి సభాధ్యక్షులు, ఈనాడు ఈ చికిత్సాలయం కానీ ఇక్కడ ఉన్నటువంటి సంస్థలకు కానీ చేదోడుగా వాదోడుగా ఉంటూ వారిని మరిపించే విధంగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు డాక్టర్ శ్రీ మంత్రి సత్యనారాయణ గారికి, అదేవిధంగా వారి శ్రీమతి సోదరిమణి విశాల గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గారు సత్యనారాయణ గారికి ఈ సంస్థ పనిచేయడంలో సలహాలు ఇస్తున్నటువంటి డాక్టర్ పడమటి సుందర్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, సంస్కార్ చైర్మన్ గారు, వాసుబాబు గారు, సంస్కార్ ప్రాజెక్ట్ రోజులుంటే 3 లక్షలు అయింది. 3 లక్షలతో పాటు 10,000 20,000 వైద్యం ఇస్తూ, సౌకర్యాలు కలిగిస్తూ, వైద్యం చేస్తూ, భోజనం పెడుతూ, కావలసినటువంటి ఆరోగ్య పరిస్థితిని చక్కదిద్దడానికి కావలసినటువంటి సౌకర్యాలను సమకూరుస్తూ ఇంత తక్కువ ఖర్చులో వచ్చినటువంటి వారికి తృప్తికరంగా నా ఆరోగ్యం బాగైంది, నేను హైదరాబాద్కో ప్రైవేట్ ఆసుపత్రికో లక్షలు ఖర్చు పెట్టుకొని నయంగా ఉన్నటువంటి నా బీమారి, నా అనారోగ్యం అక్బర్ నగర్కి వస్తే బాగైందని చెప్పుకునేటువంటి వారు చాలా మందితో నేను నా నోటి మాట. ఇది ఆశ్రయం యొక్క ప్రత్యేకత. ఈ ఆశ్రయ ప్రత్యేకత అంటే ఆ ఎదురు కూర్చున్నారే అది ఆడబిడ్డలు, మగబిడ్డలు, వాళ్ళకి తెలియలేదు. కానీ దానికి అన్నిటికీ కారణం వారి సేవలు. ఏ టైంకు ఏం చేయాలి నేను కూడా నేర్చుకురాను, కానీ ప్రకృతి సిద్ధంగా మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఏ సమయానికి ఏ పని చేయాలి, ఎప్పుడు భోజనం పెట్టాలి, ఎప్పుడు నిద్ర లేపాలి, ఎప్పుడు వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఒక నిమిషం తేడా కాకుండా వారి ఇంటికాడ పనున్నా, బాధలున్నా, కష్టాలున్నా వారిని పక్కన పెట్టి
ఈ సంస్థను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరంటే ఆ ముందు కూర్చున్నటువంటి ఆ ఉద్యోగస్తులు, వాళ్ళు ఆడబిడ్డలు. వారిని రక్షించింది ఎవరు? ఈయన, నేను కాదు, ఇది ఎవరు కాదు. వారిని స్థాయికి తీసుకొచ్చి నేనున్నానని ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి మంత్రి సత్యనారాయణ రాజు గారు. ఇటువంటి సంస్థకు మనం కూడా కొంత తోడై నడిపిస్తే వారి జేబులకు ₹1 వచ్చేది లేదు. విజయవాడ గారు వస్తున్నాయన సొంత కారు పెట్రోల్ పోసుకొని వస్తుంటాయన. అక్బర్ నగర్ సంస్థ ₹1 అయ్యేదాయన. వారికి వారి సతీమణికి స్వయాన డ్రైవ్ చేసుకుంటూ విజయవాడకి వెళ్ళి స్వంత పెట్రోల్ పోసుకొని అక్బర్ పంపుతుండు. ఆయనకు అవసరమా? రాకపోతే తెలియదు ఆయనకు. అక్కడ కూడా విజయవాడ పెద్ద సంస్థ. కానీ నేను పెట్టినటువంటి చెట్టు, లవణంగాలు పెట్టినటువంటి చెట్టు నేను కాపాడాను, ఇట్లనే కొనసాగిస్తాం అని ఒక మంచి ఆలోచనతో వారు ఇక్కడ ఆ భావంతో పనిచేశారు, చేస్తున్నారు. వారిని మనం ప్రోత్సహించాలి, వెన్నుదట్టి మద్దతు ఇవ్వాలి, సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని ఈ సంస్థను కూలగొట్టడానికో సంస్థను మూతపడే విధంగా చేయడానికో మన యొక్క ఆలోచన ఉండకూడదు. ఇప్పుడు ఆయన తప్పుకున్నాడు. ఒకప్పుడు సంపూర్ణ బాధ్యత ఈ అక్బర్ నగర్ మీద ఆయన కంటికి రెప్పలా ఉంటున్నటువంటి వ్యక్తి. కానీ కొన్ని కారణాల వల్ల నాతో కాదు సార్, నేను ఈ బాధను భరించలేను. నేను పిలిచి 3 సార్లు మాట్లాడా మా ఇంటికాడ. నేను చూస్తాను సార్, సంస్థ నడిచేటట్టు చూస్తాను, మీ సహకారం కొంత ఉంటే బాగుంటుంది. కానీ మొదట్లాగా వాతావరణం అక్బర్ నగర్లో కనబడతలేదు. నాకు కొంత నా మనసు బాధ కలుగుతూ ఉంది. మేము సేవ చేయడానికి వచ్చాం, మా మనసు నొప్పిస్తున్నారు కొంతమంది నాయకులు. ఇక్కడ మేము సంపాదించడానికి రాలే, ఇక్కడికి మీ ప్రాంత ప్రజలకు వైద్యం చేయడానికి వచ్చాను. లక్షలు వేలు ఖర్చు పెట్టినటువంటి రోగాన్ని దాఖలకు మంచి కాకపోతే ఇక్కడ మంచి చేసి పంపిస్తున్నాం. అటువంటి సంస్థను కాపాడుకోవడానికి మీరు సహకరించాలని వారు కోరితే మన నాయకులు కొంతమంది వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి. సంస్థను ఎట్లా బతికించుకోవాలని ఆలోచన కాదు, ఆ బతికేది పోతేది. ఈ సంస్థ పోతే 100 మంది రోడ్డు మీద వస్తారు, ఉపాధి పోతుంది వాళ్ళకి. అక్బర్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ బిడ్డలందరూ ఎక్కడికి వెళ్ళి విజయవాడగా రాలే, ఎక్కడికి వెళ్ళి గుంటూరుగా రాలే. మన ప్రాంత బిడ్డలు, మన ఊరు బిడ్డలందరూ వాళ్ళందరూ రోడ్డు మీద వస్తుంది. బంద్ అయితే 100 మంది ఒకరుగా ఇద్దరు 100 మంది రోడ్డు మీద వస్తారు. నాకు అసలు చెప్పు బాధపడ్డాడు ఆయన. శాలరీ లేకపోతే బ్యాంకు నుంచి లోన్ తీసుకొచ్చి, ఆయన పేరు లోన్ తీసుకొచ్చి వీళ్ళకు లోన్ శాలరీ ఇప్పించినటువంటి వ్యక్తి మంత్రి సత్యనారాయణ గారు. అటువంటి వ్యక్తిని మనం కంటికి రెప్పులాగా మనకు వెంబడి నడిపించుకోవాలి, సహకరించాలి, మానవత్వంతో ఆలోచన చేయాలి. మరమల ఉంటాం మనసుగా, బలబల ఉంటాం. మనం దుర్మార్గంగా పనిచేస్తే గాడులు గుర్రాలుగా ఉంటాం. జన్మ ఇచ్చినటువంటి దాన్ని సార్థకం చేసుకోవాలి. మంచి చేయడం చేత కాకపోతే చెడు చేయకండి. మనం చెడు చేస్తే వీళ్ళందరూ ఏం కావాలి పాపం. గ్రామ పెద్దలకు, పరిసర నాయకులందరికీ నా విజ్ఞప్తి, తగింత సాయం చేసే ప్రయత్నం చేయండి. సంస్థ మనది, మన ఊరిది. విజయవాడ ఎత్తుకపోయింది,
అక్బర్ నగర్ యొక్క నేచర్ ఆసుపత్రి సత్యనారాయణ గారు విజయవాడ ఇష్టపడు ఇక్కడే వదిలిపెట్టి ఇది ఈయన ఉంటుంది. మా ఇంటి చుట్టాలు వచ్చారు, లేదా పండ్ల రసం పంపేది. మా ఇంటి చుట్టాలు వచ్చారు, పళ్ళు పంపించండి. ఏమన్నా ఎట్టి చాకరీ చేసినా పెట్టిరా ఇక్కడ ఏదైనా వ్యాపార సంస్థ నాది. ఈ సంస్థ సేవా సంస్థ, ఇది వ్యాపార సంస్థ కాదు. సేవ చేయడానికి పెట్టుకున్నటువంటి సంస్థ ఇది, సంపాదించడానికి పెట్టుకున్న సంస్థ కాదు ఇది. సమాజం కోసం బ్రతికిన వారు, వాళ్ళకి జేబులో ₹1 ఉండేది కాదు. రేపు బస్సు ఎక్కాలన్నా టికెట్కి డబ్బులు ఉండేవి కాదు. అకౌంట్ లేకుండా, డబ్బు లేకుండా చూడండి ఎంతమంది హృదయాల్లో ఉండిపోయారు. డబ్బున్నోళ్ళందరూ ఉండలేరు. సమాజం పట్ల, నా తోటి ప్రజల పట్ల అనేది భావన ఉన్నప్పుడు అక్కడ ఉండిపోతారు వాళ్ళ. వారు స్థాపించిన అనేక సంస్థల్లో సంస్కార ప్రకృతి ఆశ్రమం ఒక సంస్థ. అలాంటి మహానుభావులు స్థాపించింది పోకూడదు, నిలవాలి అనే ఉద్దేశంతో ఆ దంపతులు అడగడంతో ఈ ఆశ్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. 2006 సంవత్సరం జూలై 1న ఈ ప్రకృతి ఆశ్రమం ఆ చేతుల్లో పెట్టేటప్పుడు హేమలత గారు ఆ పాత యోగా హాల్ ప్లేస్ అనుకుంటా కదా, పాత యోగా హాల్లో స్టేజ్ మీద కూర్చుని ఒక మాట అన్నారు ఆవిడ.